అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, అమేజింగ్ కట్ అసలు ఇది. నేను ఒక ఫుల్ లెంత్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. బట్ ఎస్, ఇంకా బాకీ ఉంది. 20th వస్తుంది ఫుల్ ప్లెజ్డ్గా చూడడానికి. ఏటీఎం పైసలతో ఆట మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది ZEE5లో. మరి ఇవాళ మిమ్మల్ని ఇంత బాగా ఎంటర్టైన్ చేసి అండ్ రండి చూడండి, ఖచ్చితంగా చూడాల్సిందే, లేకపోతే మంచి కంటెంట్ మిస్ అయిపోతారు అని చెప్పిన వాళ్ళని మనం ఇక్కడికి పిలిచేద్దాం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ హరిశంకర్ గారు, ఎక్కడున్నారు? మీరు కట్ చేస్తే ఇలా కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అమేజింగ్ అసలు, చాలా 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 యూనో ఇంకా క్యూరియాసిటీ పెరిగిందనమాట ఏటీఎం మీద. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో కనిపించారు. అండ్ హర్షిత్ రెడ్డి గారిని, హన్షిత గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రమోహన్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్. మామూలుగా పైకి రండి అంటాం, కిందకి రండి ఇప్పుడు ప్లీజ్. అలాగే ఇప్పుడు బాయ్స్ ఏరి గల్లీ నుంచి ఢిల్లీ అంటారు కదా, అలా గల్లీ నుంచి ఇప్పుడు మొత్తం అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నారు. సన్నీ, దివి ఉంటే దివి, శ్రీ, అందరూ టీం, అందరూ ఈ ఏటీఎం టీం అందరినీ ప్లీజ్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాము. అండ్ అలాగే ఇవాళ ఇక్కడికి విచ్చేసిన కోనా వెంకట్ గారు, సుష్మిత గారిని, శరత్ మరార్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సుబ్రాజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఇక్కడికి రండి. ఫస్ట్ అసలు ఏదైనా మూవీయో కంటెంట్ చూసినప్పుడు పూర్తిగా చూసిన తర్వాత చెప్తారు ఎవరన్నా. సగం చూపించి మైకి పెట్టడం అని ఫస్ట్ టైం. మీరు ఆ మిగతా సగం కనీసం మాకు చెవులో అన్న చెప్తే అప్పుడు మేమేం చెప్పాలో తెలుస్తుంది మాకు. బట్ ఐ లైక్ ద రానెస్. వీళ్ళు ఏంటి మనల్ని ఎంతకాలం మోసం చేశాడే సన్నీ, వీళ్ళందరూ స్లమ్లోనే పుట్టుంటారు గ్యారంటీగా. ఇట్లా సిటీలో బట్టలు వేసి తిరుగుతున్నాడు ఇక్కడ అనిపించింది నాకు. సో ఆ రానెస్, ఆ ప్రజెంటేషన్ టెరిఫిక్. ఆ లొకేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పిక్ చేశారు, చాలా డీటెయిలింగ్. అసలు నాకు తెలిసి ఈ సిరీస్కి నాకు తెలిసి మేకప్ డిపార్ట్మెంట్ లేదు. ఫస్ట్ కాస్ట్ సేవింగ్ అక్కడ మీకు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు హరీష్ను. అదే సో ఎక్సెప్ట్ దట్ అసలు ఇంత రా అండ్ రస్టిక్ లొకేషన్స్ ఎక్కడ కూడా ఐ ఫెల్ట్ ఇది నిజంగా జరిగిన అన్న ఒక ఫీల్ ఇచ్చారు. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ఐ థింక్ ఇవాళ రాత్రి నుంచి అనుకుంటా. సో ఆ బ్యాలెన్స్ ఇంకా ఫ్యూ అవర్స్లో అన్ఫోల్డ్ అవబోతుంది కాబట్టి డెఫినెట్లీ వెరీ ఎంగేజింగ్ ఫెంటాస్టిక్ కంటెంట్. థ్యాంక్ యూ సార్. సో మీకు ఆ సగం ఎందుకు చూపించలేదంటే వాళ్ళ రాగానే మీరు చూడాలి. సో ఆ క్యూరియాసిటీ ఇంకా పెరిగేటట్టు చేశారనమాట చూపించి. అండ్ శరత్ మరార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Congratulations to the entire team. I really enjoyed what I saw. I thought it was raw, like just now Kona mentioned. It was raw, gritty, and casting also was very true to the entire series. Our tone ekkada miss avaledu. The kind of the world, the backdrop you wanted to create, and Harish Shankar there to design, and he'll never miss the commercial meter. And Dil Raju Productions is always, I always tell Dil Raju Garu, and I've told him personally when I met, that one of those pre-release functions, he had some 25 debut directors with him on stage. And I think now he's continuing that journey on web, and congratulations to you on a great start. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. వేర్ ఈస్ ద పార్టీ అంటే అన్ని థియేటర్స్లో పార్టీ జరుగుతుంది. సో వాల్తేరు వీరయ్యకి నా ఏటీఎం గురించి ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. Congratulations to Hanshita and Harishankar Garu, Chandramohan Garu and ZEE5. It's the most, అంటే recent times lo chusina raw, rustic and at the same time so engaging, and curiosity viparitanga penchesaru enta koncham chupichi. All the actors, Subraj Garu and the rest of the gang have done such a good job. 5 minutes lone manalandarni aa universe, aa world loki teeskeledu, which is a big task. And it's done so well. అందులో తీసుకెళ్ళిపోవడం కాకుండా మమ్మల్ని ఇంకా నెక్స్ట్ ఇవాళ 12 o'clockకి వెయిట్ చేసేలాగా చేస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ సూపర్బ్ కంటెంట్ లైక్ దిస్ అండి.
we need this kind of raw but yet entertaining and commercial meter in digitals more and more. So wishing everybody again a huge congratulations and looking forward. థ్యాంక్ యూ సుష్మిత దీక్ష, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరిశంకర్ గారు, ఏంటి బీపీ టాబ్లెట్స్ వేసుకోవాలా, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఇంకా ఏంటి, ఏం జరిగింది తర్వాత ఏంటి, సుబ్బరాజు గారు ఏం చేశారు అని? థ్యాంక్ యూ. యాక్చువల్గా కట్ చేసినప్పుడు అనిపించింది, యాక్చువల్గా 4 గంటల కంటెంట్ని 8 ఎపిసోడ్స్ని 1 అవర్లో యాక్చువల్గా చూపించడం చాలా కష్టం. బట్ క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ చంద్రమోహన్. నాకు నేను ఆల్రెడీ ప్రీలీజ్ ఫంక్షన్ చెప్పినట్టు ఒక్కరోజు కూడా షూటింగ్ వెళ్ళలేదు. ఎక్కడో సుబ్బరాజు వచ్చిన రోజు ఒకరోజు వెళ్ళాను నేను షూటింగ్కి విష్ చేయడానికి. బాగా వెరీ ఓసిడీ పర్సన్. నాకు ఈ స్లమ్స్, ఈ చెత్త కుప్పలు ఇవన్నీ నాకు అసలు ఇష్టం ఉండదు. పేపర్ మీద రాసాం కానీ తీసేటప్పుడు చంద్రమోహన్ ఒక ఇంట్రెస్టింగ్ చెప్పాడు. నేను ఒక 15 days బిఫోర్ షూటింగ్ వెళ్ళి స్లమ్లో ఉంటాను, ప్రొడక్షన్ చెప్పి నాకు రూమ్ అక్కడ వేయండి, ఆ స్లమ్లో ఉండి అవన్నీ చూసి అక్కడి నుంచి క్యారెక్టర్స్ పికప్ చేస్తాను అన్నాడు. అన్నాను, సార్ నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. రేపు పొద్దున ఇందులో ఒక 3 ఎపిసోడ్ జైల్లో ఉన్నాయి, మరి దానికి ఏం చేద్దాం అని అన్నాను. ఏమన్నా పొడిచి వెళ్తావా జైలుకి? రేపు పొద్దున ఒక మర్డర్ సీన్ చేయాల్సి ఉంటుంది, మరి దానికి ఏం చేస్తావు? ఒక రేప్ సీన్ రాయాల్సి ఉంటుంది, దానికి ఏం చేస్తావు? వీళ్ళందరూ చాలా పాష్ అబ్బాయిలు యాక్చువల్గా. సో డైరెక్షన్ అంటే ఏంటంటే లైక్ లేనిది ఉన్నట్టుగా చూపించడం, యాక్టర్స్ అంటే ఏంటంటే చెయ్యంది చేస్తున్నట్టుగా ఇంకో ఎక్స్పీరియన్స్ చూపించడం. దట్ ఈస్ ద టాలెంట్ యాక్చువల్లీ. వీళ్ళందరూ ఇవాళ రానెస్కి అండ్ యూనివర్స్కి ఇంత కాంప్లిమెంట్ ఇస్తానంటే దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ చంద్రమోహన్. అండ్ నేను నిజంగా చెప్తున్నాను, రాయడం అయితే రాశాను కానీ నేను తీస్తే కూడా ఇంత బాగా తీసి ఉండను. దట్స్ ద ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ZEE5 ఫర్ బ్రేకింగ్ సో మెనీ బ్యారియర్స్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వీ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ టు నరేట్ ద different stories. But once again on this podium, I want to request, please take it as a request. It is becoming very tiresome job to get approval of OTT platforms. And creatively, you may have 100 differences with us. We are writers. Every content, when we put on discussion, every content or every change or whatever you discuss with us, we are open for the challenge because we are writers. We can take any kind of creative challenge, but the time process is very tiring. And I request everyone, like అంటే మీకు ఈ డిఫరెంట్ కంటెంట్స్ కావాలి, ఫిలిం పీపుల్, ఇప్పుడు సుస్మిత గారు కానీ, కోనా గారు కానీ, నేను కానీ ఫ్రాంక్గా చెప్తున్నాను, డోంట్ టేక్ ఇట్ as arrogance. The kind of budgets we'll deal in the films is far ahead. So once again, I'm not here to speak about budgets. We are passionతో వచ్చి చేస్తున్నాం ఇక్కడ. మేము ఒక లిమిట్లెస్ కంటెంట్, కొన్ని ఈస్థెటిక్స్ని, అసలు సినిమాలో మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఈస్థెటిక్స్ ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేయడానికి. బట్ ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా వీ వాంట్ టు టెల్ డిఫరెంట్ స్టోరీస్. సో కొంచెం మేము ఒక పొజిషన్లో ఉన్నామని చెప్పి ఓటీటీలో ఉన్న హెడ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ రిక్వెస్ట్, ఆ డిజిగ్నేషన్ని ఎంజాయ్ చేయడం మానేసి పెద్ద డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే మా ఆఫీస్కి రావాల్సిందే. ఇలాంటి చిన్న ఒక నేరో మైండ్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంతకంటే మంచి కంటెంట్స్ ఇంకా చాలామంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడంటే మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాము, ఇప్పుడు షో వేసాము, అందరూ చూపిస్తున్నాము, మా ఆర్టిస్టులు అందరూ మాట్లాడుతున్నారు. బట్ యూ టేక్ ఇట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆర్ యూ టేక్ ఇట్ మనీ హేస్ట్, వాళ్ళకి అసలు హైదరాబాద్ ఉన్న సిటీ ఉన్నట్టు కూడా ఉందో తెలియదు. నాకు తెలిసేది వాళ్ళ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు, వాళ్ళ ఒక ప్రమోషన్ చేయలేదు, ఒక పోస్ట్ చేయలేదు ఇక్కడ. బట్ స్టిల్ మనందరికీ క్యారెక్టర్స్ తెలుసు, బికాస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్ అండ్ ద పవర్ ఆఫ్ కంటెంట్. సో మన కంటెంట్స్ కూడా రేపొద్దున ఎక్కడో బ్రెజిల్లోనో స్పెయిన్లోనో చూసి మన ఆర్టిస్టులు కూడా అంత ఫాలోయింగ్ రావాలంటే ద ప్రాసెస్ కానీ, ఆ ఇంక్లూజివ్నెస్ కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, క్రియేటివ్ పీపుల్కి మధ్య ఇంకొంచెం పెరిగితే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ యాజ్ ఏ ప్రామిస్డ్, సెకండ్ సీజన్ డెఫినెట్గా రెడీ అయిపోయింది. దుబాయ్లో ఉంటుంది. 4 బాయ్స్ దుబాయ్కి వెళ్ళి చేసే అడ్వెంచర్ ఏంటి అనేది. ఇందులో ఒక డైలాగ్ ఉంది, అంటే డెఫినెట్గా ZEE5 చెప్పాలి, బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది సెకండ్ సీజన్. అందుకే ఆ డైలాగ్ రాసాము, లేదు అంటే ఈ ప్రపంచానికి ఏమీ ఇవ్వదు, లాక్కోవాలి అని. సో డెఫినెట్గా ఈసారి వచ్చే సక్సెస్తో ZEE5 నుంచి మాకు కావాల్సిన బడ్జెట్ మేము లాక్కొని సెకండ్ సీజన్ 2 చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాలు ఎలా ఉంటాయో, ఎంత పక్క కమర్షియల్ ఉంటాయో, మీ స్పీచ్ కూడా అంతే కమర్షియల్ కూడా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్బరాజ్ గారు, ఏమన్నా మాకు కొంచెం లీక్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏంటి, బాయ్స్ దొరికారా లేదా? అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈవెన్ ఐ వెయిటింగ్ చూడడానికి. నాకు తెలియదు, నాకేం చెప్పలే. మీకేం చెప్పలేదు కానీ చేస్తారు మీరు అంతే. ఏం చేశాను కూడా నాకు గుర్తులేదు. సో లెట్స్ ఆల్ వాచ్ ఇట్. ఓకే, మీరు మంచి యాక్టర్ అని తెలుసు కానీ మైక్ దగ్గర ఇస్తే కూడా ఇంతలా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెయిటింగ్ టు వాచ్ టునైట్. అండ్
we request everyone to please do watch on Z5 and leave us the remarks. Thank you very much. యా నిన్న ప్రీ రిలీజ్లో మాట్లాడేసాము, అన్ని మాటలు మావన్నీ స్పీచెస్ ఉన్నాయని చెప్పారనమాట. అందుకే చాలా షార్ట్గా ఇప్పుడు మనం చూసినట్టు కట్ చేసినట్టే చేస్తున్నారనమాట ఇక్కడ స్పీచ్ కూడా. చంద్రమోహన్ గారు మీరేమన్నా చాలా ప్రశాంతంగా ఉన్నారు మాలలో, ఈ మాత్రం చూపిస్తే ఆ మాత్రం ప్రశాంతత ఉండాల్సిందే. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్ అండ్ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. ఈరోజు నైట్ 12 నుంచి ఎయిర్ అవుతుంది, సో ఒకసారి చూసాక మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న ఫంక్షన్లో అంత మాట్లాడాను, అందరిని అక్నాలెడ్జ్ చేశాను. G5 వాళ్ళ గురించి చెప్పలేదు. ఆ సైడ్ ఫస్ట్ టైం నేను హరీష్ గారికి స్టోరీ డిస్కషన్ కూర్చున్నాక మీకు చెప్పాక మళ్ళీ ఈ స్టేజ్ వరకు. సో ఇన్ ఎవ్రీ మూమెంట్ యు ఆర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ G5 టీమ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నేను కూడా మళ్ళీ స్పెషల్గా చెప్తాను అండి, Z5 టీమ్ చాలా స్పీడ్గా అది స్టార్ట్ చేశారు. నెవర్ ఎక్స్పెక్టెడ్. అండ్ మై పర్సనల్ థ్యాంక్స్ టు Z5. అండ్ అట్ సేమ్ టైం నేను సుప్రాజ్కి కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి. ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారా అంటే తనకి మామూలుగా సినిమాలకి తను ఛార్జ్ చేసేదానికంటే కూడా చాలా చాలా రీజనబుల్గా చాలా తక్కువ ఛార్జ్ చేసి అతను చాలా ప్యాషనెట్గా క్యారెక్టర్ చేశాడు. సో స్పెషల్ మెన్షన్. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్. నైస్. సో మరి ఇందాక కోన వెంకట గారు అన్నారు, ఏంటి కార్లల్లో తిరగడం ఏమన్నా అది కాదా, అది రియల్ కాదేమో ఇదే రియల్ ఏమో అన్నట్టుగా నమ్మించేట్టుగా నటించిన సన్నీ మాట్లాడతారు ఇప్పుడు. యా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేస్తాం. మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. ఐ నో టైం వాల్యూ. సో ఐ మీన్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఏం లేదు, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నైట్ ఎప్పుడెప్పుడు 12 o'clock అవుతుందా. నా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ మంచి ప్లేస్ కన్ఫర్మ్ చేసుకొని ఆర్ వెయిటింగ్ టు వాచ్ అంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్లో ఉంటుంది, నాకు అర్థమైపోయింది చూస్తే. అండ్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్. ఓకే, యాక్చువల్లీ మేము ఇప్పుడు మీరు చూసిన కట్ ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదే స్టోరీ. సో ఐ థింక్ ఇంకా ఏం చూడలేదు మేము, నేను కూడా ఏం చూడలేదు. ఇక్కడి నుంచి మొదలవుద్ది కదా. అదే కదా మేము అడిగేది, అదే కదా ఏం జరుగుతుంది అని చెప్పి, బికాజ్ వెయిట్ చేసేలా చేశారనమాట. అండ్ నా Z5 నుంచి వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన వైస్ ప్రెసిడెంటే కాదు, రైటర్ కూడా. థ్యాంక్ యూ యాంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యాంకర్లు అందరు గొప్పవాళ్ళు. అందుకే రైటర్ కూడా అని చెప్పింది. అందుకే ఇది టీజర్ మాత్రమే అండి. మధ్యరాత్రి 12 గంటలకి దడ్ ఆడిస్తుంది Z5. ప్లీజ్ అడ్డమైన బొమ్మల్లో చూడకండి, Z5 సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. Z5 చూస్తూనే ఉండిపోతారు. హరీష్ గారు, మేము సీజన్ 2కి రెడీగా ఉన్నామండి. ఇలాంటి బ్లాక్ బస్టర్ 2 వస్తే బడ్జెట్లు కూడా పెరిగిపోతాయి. నిమ్మకాయల ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ కమ్ హియర్. ఈయన ఫస్ట్ మీటింగ్ రాజు గారు, నేను, నిమ్మకాయల ప్రసాద్ గారు పాండమిక్లో జూమ్ మీటింగ్ వేసాము. ఆ తర్వాత మళ్ళీ నిన్న కలవడం, ఇవాళ కలవడమే. రాజు గారు ఇవాళ కూడా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిమ్మకాయల ప్రసాద్ గారికి, అలాగే మా జర్నలిస్ట్ మిత్రుడు, మా పాత్రికేయ మిత్రుడు ఫనీ కందుకూరి, దాంతో స్టోరీ స్క్రిప్ట్ కోఆర్డినేటర్గా దీంతో మనం లాంచ్ చేసాము. ఫనీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అడ్డదిడ్డమనే చూడకండి అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు చూస్తారు. ఇంకో విషయం ఏంటంటే అడ్డదిడ్డమనే చూసినప్పుడే దీని వాల్యూ తెలుస్తుంది. అవి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారికి కూడా, మేడం రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోల్ టీమ్ చాలా బాగుంటుంది, అంతే మాటలు లేవు. మధ్యరాత్రి 12 గంటలకి ప్లీజ్ దొంగలు పడబోతున్నారు మీ ఇంట్లో, టీవీలు సెల్ ఫోన్లు అన్నీ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మా లైనప్ కూడా ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది, గట్టిగా వస్తున్నాం. మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యంగ్ టాలెంట్ని తీసుకొస్తాము. యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఓటీటీ చాలా యూజ్ అవుతుంది, ఒక ఐపీఎల్లా మారింది అని చెప్తూ ఉన్నారు. నిన్న సార్ కూడా మంచి స్పీచ్ ఇచ్చారు. యంగ్ స్టోరీ రైటర్స్, ఫిలిం మేకర్స్, ఎనీ టైమ్ యూ కెన్ నాక్ ద డోర్ ఆఫ్ Z5. కథలు వినడానికి రెడీగా ఉన్నాం, తెలుగులో వినడానికి రెడీగా ఉన్నాం, తెలుగులో విశ్లేషణ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ అవర్ Z5. థ్యాంక్ యూ సో మచ్. యా, సో థ్యాంక్ యూ అండి. అయ్యయ్యో, ప్రీ రిలీజ్ ఫన్నీ డార్లింగ్, మర్చిపోయాను, సారీ. యా, అండ్ ప్రసాద్ గారు సార్, మీరు పంపించాక ఫస్ట్ స్టోరీ చెప్పింది ఆయనకే సార్. సో ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఒక్కసారి బిగ్ బాస్ వీళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఒక్కసారి ఇక్కడ పిలిచేద్దాం మనము. సోహెల్, మటన్ చికెన్ సోహెల్, కమన్. రవి, అయ్యో రవి,
ఇప్పుడే చెప్పారు యాంకర్లు అందరూ గొప్ప వాళ్ళని. ఇంకో గొప్ప యాంకర్ అక్కడ ఉన్నారు, రవి దా. శివబాలాజీ గారు, ఇంకెవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరూ? ప్లీజ్. యా నేను యా. అండ్ శ్రీతేజ బ్రో. శ్రీతేజ, రండ్రా మీరు కూడా రారా, రండ్రా రే, ఇప్పటికే రండ్రా. ఓకే. నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బిగ్ బాస్ కాకుండా ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నన్ను లైఫ్లో వదిలిపెట్టరు వాళ్ళు. ఓ ఓకే, సీజన్ 2లో వస్తారేమో వాళ్ళు బయటకు, అయితే నాకు తెలిసినంత వరకు. శివబాలాజీ గారు, దశరథ్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దశరథ్ గారు ప్లీజ్, ఒక్కసారి మీ మాటలు వింటే ఆనందంగా అనిపిస్తుంది. అలాగే ఈ లోపు శివబాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ Z5కి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, హుక్ అవుతారు డెఫినెట్గా ఈ ATMకి. అండ్ లాస్ట్ ఫినిషింగ్ ఇక్కడ ఇచ్చినప్పుడు సుబ్బరాజ్ది సెకండ్ సీజన్ ఏమో అనుకున్నాను నేను, తర్వాతనే గుర్తొచ్చింది ఓ ఇది 3 ఎపిసోడ్సే కదా అని. సో డెఫినెట్గా ఇవాళ నైట్ కాకపోయినా రేపైనా డెఫినెట్గా చూస్తాను నేను. థ్యాంక్స్ టు ద టీమ్ అండ్ గుడ్ లక్ టు ద టీమ్. థ్యాంక్ యూ. సోహెల్, ఎలా అనిపిస్తుంది ఈ అభివృద్ధి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు ATM టీమ్ అండ్ Z5, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ హర్షితన కంగ్రాచులేషన్స్. హర్షితన నేను కొత్త బంగారులోకి నుంచి ట్రావెల్ అనమాట మాది. సో యాక్చువల్లీ OTT వచ్చినప్పటి నుంచి న్యూ టాలెంట్స్ అందరూ బయటపడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మాకు ఎప్పుడు ఆపర్చునిటీ కావాలి మంచి ప్రొడక్షన్లో, మంచి OTT ప్లాట్ఫామ్ నుంచి. ఎందుకంటే ఇవాళ రేపు అంతా OTT నడుస్తుంది, థియేటర్ నడుస్తుంది. సో చాలామంది ఏంటంటే OTT కూడా చాలా అలవాటు పడిపోయారు. సో ఇలాంటి కంటెంట్స్ చాలా అవసరం. సో ఇలాంటి కంటెంట్స్లో కొత్త వాళ్ళని తీసుకొని, అంటే న్యూ టాలెంట్ని తీసుకొని న్యూ టాలెంట్ని పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ Z5 అండ్ థ్యాంక్ యూ హరిశంకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ టీమ్ యంగ్స్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. వీఆర్ వెయిటింగ్ అనమాట ఈగర్లీ సార్. థ్యాంక్ యూ. ఒక్క మాట కూడా సన్నీ గురించి పేరు కూడా తీయలేదు మీరు. అంటే కాదు, సన్నీ గురించి ఇప్పుడు చెప్తే మళ్ళీ మొత్తం అందుకే చెప్పిన కదా, యంగ్ టాలెంట్స్ మొత్తం నలుగురికి చెప్పాను నేను, కలిపి చెప్పాను. సన్నీ మాత్రం ఇరగదీసిండు, అది మాత్రం నో డౌట్ అలా. థ్యాంక్ యూ. అలాగే మైక్ వెళ్ళి కాస్త రవి గారికి ఇస్తే మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ ఇక్కడ షేర్ చేసుకోవడమే నిజంగా ఇట్స్ వెరీ బ్లెస్ఫుల్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరు వెనకాల చాలామంది నా ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. వన్ ఆఫ్ దెమ్ ఇస్ శరత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్ అండ్ indebted to you. And Kona Garu is always an inspiration, and Harish Garu, thank you so much and all the best sir, all the best ma'am. And Sunny గురించి చెప్పాలి, ఐ మీన్ ఈ స్టేజ్ మీద ఇక్కడ నిల్చున్నాను అంటే చాలా గర్వంగా ఉంది, అండ్ దానికి కారణం మా సన్నీ. థ్యాంక్ యూ సో మచ్ సన్నీ ఫర్ కాలింగ్ మీ, అండ్ గ్రేట్ జాబ్ టు ది హోల్ టీమ్ ఆఫ్ ATM. లుకింగ్ ఫార్వర్డ్ ఈ 12 గంటలకు ఎప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు చూస్తామా అని. అండ్ కంగ్రాచులేషన్స్ Z5 ఫర్ అనదర్ గ్రేట్ ప్రాజెక్ట్, అండ్ దీంతో సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్ని, చాలా గర్వంగా ఉందిరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ హరితేజ గారు. Hi everybody. First of all, congratulations to the whole team of ATM. చూస్తున్న కొద్దీ నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక చిన్న ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ సన్నీ. నిజంగా ఫస్ట్ టైం చేస్తున్నట్టు అనిపించలేదు, చాలా సటిల్గా చాలా బాగా అనిపించింది. మోర్ అండ్ మోర్ సక్సెస్ టు యూ అండ్ టు ఆల్ ద టీమ్. అదే మన ఇద్దరం మాట్లాడుకున్నాం, చాలా సెటిల్గా చాలా బాగా చేశారు అని. అండ్ Z5లో ఐ మీన్ అసలు OTT ఓపెన్ అయిన తర్వాత దర్ ఇస్ లాడ్ ఆఫ్ హోప్స్, దర్ లాడ్ ఆఫ్ న్యూ టాలెంట్ కమింగ్ అప్. అండ్ హరిశంకర్ గారికి నాకు వాజ్ లైక్ డీజేలో వీ వర్క్ టుగెదర్. మళ్ళీ ఈరోజు అందరినీ ఇక్కడ ఇలా కలవడం, ఇట్ వాజ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ ఇవాళ నైట్ కాకపోయినా శివబాలాజీ గారు లాగా నేను కూడా రేపు టైం ఉన్నప్పుడు డెఫినెట్లీ అసలు ఏం జరుగుతుంది ఏంటి వాట్స్ నెక్స్ట్, అసలు సుబ్బరాజ్ గారు ఏం చేయబోతున్నారు, ఎంత లిబర్టీ తీసుకున్నా ఆ చెత్తలో టీ తాగడం కొంచెం కష్టంగా అనిపించింది హరిశంకర్ గారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా ఓకే. బట్ అబ్సల్యూట్లీ వెరీ నైస్ థింగ్. అండ్ రేపటి నుంచి డెఫినెట్లీ మీరు అందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ శ్రీతేజ. నువ్వు చెత్తలో టీ అంటున్నావు, మందులో మైసూర్ బోండా. దట్ వాస్ రోయల్.
ఈయనేమో గుడ్డు కొడతాడు, ఆయనేమో బోండా ముంచుతాడు. సార్ యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే సార్, గుడ్డు కొట్టాలా అని అడిగాను సార్, కొట్టమన్నారు. అది కట్ కదా, చీటింగ్ షాట్ కదా సార్ అంటే, చీటింగ్ షాటే కంటిన్యూ అన్నారు. సరే కట్ చెప్తారేమో అంటే కట్ చెప్పట్లేదు, కట్ చెప్తారో ఫస్ట్ ఆపేశాను. సార్ కట్ చెప్తారు కదా అంటే, డన్నమ్మా నువ్వు కానీ అన్నారు. ఆయన కావాల్సింది తాగేసాను సార్. నాకు నా లైఫ్లో నా ఓసిడి ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. ఇంకా అది జస్ట్ శాంపిల్ సార్, చాలా చేయించారు. గుడ్ డ్రింక్ దాన్నే గుడ్ డ్రింక్ అంటారట. వెంకట గారు సూపర్ సూపర్. అండ్ యా శ్రీతేజ. అందరికీ నమస్కారం అండి. వెబ్ సిరీస్లో మోస్ట్లీ రస్టిక్ వెబ్ సిరీసెస్ మనం అంటే బాలీవుడ్స్లో చూస్తున్నాం అండ్ హాలీవుడ్, అలాగే ఇప్పుడు మనకి టాలీవుడ్ నుంచి కూడా వస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఏటీఎం రస్టిక్ వెబ్ సిరీస్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నేను సన్నీతో సకల్ గుణాభిరామ చేశాను ఇద్దరం. ఆఫ్టర్ దట్ తను బిగ్ బాస్కి వెళ్ళాడు అండ్ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో తన పర్ఫార్మెన్స్ అది కూడా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. సన్నీ డార్లింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే మాస్ కంటెంట్స్ ఇంకా బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎంటైర్ జీ టీమ్ అందరికీ, నిమ్మగల్ ప్రసాద్ గారికి, అనురాధ గారికి అండ్ చునియా మ్యామ్ అందరికీ కూడా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే హరీష్ శంకర్ గారు మా రవితేజ గారితో చేసిన బ్లాక్ బాస్టర్స్ మన ధమాకాకి కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కోన వెంకట గారు అందరికీ ఎంటైర్ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతూ డెఫినెట్గా మీరు అందరూ కూడా ఈ వెబ్ సిరీస్ చూసి బ్లాక్ బాస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ మైసూర్ బజ్జీ గురించి రేపటి నుంచి తినాలా లేదా అర్థం కాలేదు. ఫస్ట్ చట్నీలో ముంచి తిన్నాడు చూసావా, అప్పటి నుంచి నేను తీసేశాను. అండ్ అమేజింగ్. అండ్ సేట్ డాక్టర్ గారు మీరు యాక్టరే మాకు అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ. దశరథ్ గారు మీరు ఒక్కసారి ప్లీజ్. దశరథ్ గారు మాట్లాడిన తర్వాత. అండ్ థ్యాంక్ యూ ఇవాళ సన్నీని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సిరీస్ని కంటెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నాకు కొంచెం మాట్లాడడం ఇవన్నీ ఇంకా ఎంబ్రాసింగ్నే ఉంటుంది, అందుకని నేను అక్కడే కూర్చొని ఉన్నా. చాలా చాలా బాగుంది, ఎస్పెషల్లీ పెర్ఫార్మెన్సెస్. సన్నీ అండ్ టీమ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే అసలు ఎంత న్యాచురల్గా చేస్తున్నారు అని అంటే, పాకోస్ చేసిన అందరూ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్సెస్. లొకేషన్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. చంద్రమోహన్ ఈ దెబ్బకి నెక్స్ట్ లెవెల్ ఇక అంతే, అన్డౌటెడ్లీ. నువ్వు ఉన్నంత సాఫ్ట్గా లేదు సినిమా, చాలా రస్టిక్గా రఫ్గా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్సే చెప్పేయాలేమో నాకు తెలిసి, ఆల్ ది బెస్ట్ కాదు, అడ్వాన్స్లో అర్థమైపోతుంది. సో నైట్ 12 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ. అండ్ థ్యాంక్ యూ దిల్రాజు ప్రొడక్షన్స్కి. సో ఇది ఇలానే సక్సెస్ఫుల్గా సాగాలి, ఎన్నో ప్రాజెక్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. హరిశంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కంటెంట్ మాకు తీసుకొచ్చినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఏటీఎం అందరికీ. సో ఇంట్లోనే కూర్చొని ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అంటే జీ5లో ఏటీఎంలో దొరుకుతుంది అని చెప్పేస్తున్నారు. సో ఇవాళ నైట్ నుంచి సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని అందరినీ అలరించడానికి కథ మొదలవబోతుంది అనమాట. ఏటీఎం పైసలతో ఆట జీ5లో మీ ముందుకు వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.